యెహోషువ గ్రంథంలో ఒక మాట చదువుకొని ఉపదేశంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొన్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాయకుడైనటువంటి యెహోషువ, భక్తుడైనటువంటి యెహోషువ మరి ఈ మాట పలుకుతున్నాడు. దేవుని బిడ్డారా, మీరు ఎవరిని సేవించినా, ఎవరిని సేవించాలని కోరుకున్నా నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము. తీర్మానంతో కూడినటువంటి మాట దేవుని బిడ్డలారా. ఈ మాట ఒక తీర్మానం. మేమంతా కూడా, మా కుటుంబం అంతా కూడా యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఈ తీర్మానము రక్షింపబడినటువంటి ఎంతమంది బిడ్డల్లో ఉంది? దేవుని బిడ్డలారా, చాలామందిని నేను గమనించినప్పుడు సంఘంలో కలుస్తూ ఉన్నప్పుడు వారు చెప్పేటువంటి మాట, అమ్మా నా కుటుంబంలో నేను ఒక్కదాన్ని మాత్రమే ప్రభువుని గురించి తెలుసుకున్నాను, నేను ఒక్కదాన్ని మాత్రమే రక్షింపడ్డాను, మిగతా ఎవరు కూడా, నా పిల్లలు, నా భర్త కూడా మరి విగ్రహాలను సేవిస్తున్నారు. కొంతమంది భర్తలు వచ్చి నేను ఒక్కని మాత్రమే రక్షింపడ్డానమ్మా, నేను మాత్రమే యేసుప్రభును సేవిస్తున్నాను, నా కుటుంబంలో నా పిల్లలు ఒక దిక్కు, నా భార్య ఒక దిక్కు, ఆమె విగ్రహారాధన చేస్తుంది, అన్ని దేవతలను మరి ఆరాధిస్తుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు వచ్చి మరి వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా కుటుంబంలో అందరూ కూడా యెహోవాను సేవించినటువంటి పరిస్థితి చాలామందిలో చూస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, కానీ భక్తుడైనటువంటి యెహోషువ ఒక మాట అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ మాట అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఈ తీర్మానము ప్రతి హృదయంలో చేసుకుంటే ఈ విధంగా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక దిక్కు, ఒకరి విగ్రహారాధనలో, ఒకరు లోకాన్ని ఆరాధిస్తూ, లోకంలో మరి మనుషులకు దాసులై మనుషులను ఆరాధిస్తూ ఉన్నటువంటి జీవితాలు చాలామంది ఉంటాయి. దేవుని బిడ్డలారా, రక్షింపబడినటువంటి బిడ్డలుగా, రక్షింపబడినటువంటి మరి ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, సేవకురాలిగా ఒక తీర్మానం చేసుకోవాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ తీర్మానము నీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా నీ ఇంటి వారిని అందరినీ నువ్వు యెహోవాను సేవించేటట్లు దేవుడు చేస్తాడు, నువ్వు చేసుకోగలవు. దేవుని బిడ్డలారా, ఆ తీర్మానం ఈ దినం ప్రతి బిడ్డ చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. చాలామందిలో ఈ తీర్మానం లేకనే సరైనటువంటి విశ్వాస జీవితం, ప్రార్థన జీవితము, దేవునితో గడపడం, ఈ అనుభవాలు లేకనే చాలామంది ఇంటి వారిని రక్షించుకోలేకపోతారు. ఇంటి వారినంతా మరి దేవుని సేవించేటట్లు చేయలేకపోతారు. వారి సాక్ష్య జీవితం సరిగా ఉండదు. దేవుని బిడ్డలారా, యెహోషువ చేసుకున్న తీర్మానం ఈ దినం నువ్వు చేసుకుంటే, విశ్వాసంతో చేసుకుంటే ఖచ్చితంగా నీ ఇంటి వారందరూ కూడా యెహోవాను సేవించేటట్లుగా దేవుడు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భక్తుడైన దావీదు దేవుని బిడ్డలారా ఒక మాట అంటాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాజు అయినటువంటి దావీదు, భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము. ఈ ప్రార్థన ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసింది. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన చాలామంది చేయలేకపోతారు. ఒకరు దేవుని సన్నిధిలో ఉంటే ఒకరేం బయట కూలికి వెళ్ళింటారు. భర్త దేవుని సన్నిధిలో ఉంటే భార్య కూలికి వెళ్ళింటుంది, భార్య దేవుని సన్నిధిలో ఉంటే భర్త కూలికి వెళ్ళింటాడు, లేకపోతే పిల్లలైనా కూలి పనులకు వెళ్ళింటారు. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలనే ఆశ చాలామందిలో ఈ కాలం కనపడడం లేదు. దేవుని బిడ్డలారా,
చూడండి, భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నిత్యమో దేవా నీ సన్నిధిలో నా కుటుంబం కనపడాలి, ఆ విధంగా నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది నా భర్త రాడమ్మా దేవుని సన్నిధికి, నా కుటుంబం అంతా రావాలని నాకు ఆశ ఉంది, కానీ నా భర్త రాడు, నా పిల్లలు రారు. చాలామందిని గమనించినప్పుడు పిల్లలు ఆయా పనులకు వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులు మాత్రం మరి ప్రభు సన్నిధిలో ఉంటారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో బల్ల కూడికల్లో ఉన్నారు చాలామంది, మరి కూడికలో అనుదిన కూడికల్లో కూడుకున్నారు. ఎంతమంది మీ కుటుంబం అంతా మరి అక్కడ కూడుకున్న చోట ఉన్నారు దేవుని బిడ్డలారా? కొంతమంది యజమాని వచ్చింటాడు, ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. కొంతమంది పిల్లలు మాత్రమే వచ్చింటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటారు. నిత్యము అది ఆరాధన దినము కాదు, ప్రతి సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిలో కుటుంబం అంతా కూడుకోవాలని దేవుడి దినాన మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. నువ్వు ఒక్కదానివే మరి ప్రభు సన్నిధిలో కూర్చొని ఆనందించడం కాదు దేవుని చిత్తము. భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన మరి దేవుని సన్నిధిలో చేసి మొరపెట్టుకుంటే ఖచ్చితంగా నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిస్తుంది దేవుని బిడ్డలారా. మరి చాలామంది దేవుని సన్నిధిని మరి రక్షింపబడి కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధి అంటే ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆదివారమున ప్రభు దినాన కూడుకొని అందరూ ఆరాధన చేయాలి. ప్రభు దినం అది, ఆరాధించే దినం. చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. పూర్వకాలం అయితే ప్రభు దినము మరి ఆచరించకుండా ఉన్న వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని ఉంది. దేవుని బిడ్డలారా, ఎంతోమంది ప్రభు దినం అంటే, ఆదివారం అంటే, ప్రభువుని ఆరాధించే దినం అంటే నిర్లక్ష్యం, ఆయా చోట్ల ఆయా పనులకు వెళ్ళిపోతుంటారు. దేవుని బిడ్డ, నీ కుటుంబం అంతా కూడా ఎందుకు దేవుని సన్నిధిలో కనపడడం లేదంటే నీ నిర్లక్ష్యాన్ని బట్టి. నీ కుటుంబంలోని వ్యక్తులు, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ, నీ చెల్లి కానీ, నీ అక్క కానీ, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ నిర్లక్ష్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో నీ కుటుంబం అంతా కూడా కనపడకపోతుంటుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకో. దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదని దేవుడి దినాన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి మోషే కూడా మరి నాయకుడు. మరి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దాదాపుగా 7వ అధ్యాయం నుంచి ప్రభువు మరి మోషేతో చెప్తా ఉన్నాడు. దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళాలి, నేను నీకు తోడుగా ఉంటాను, నా ప్రజలకు విడుదల కలగజేయాలి. నువ్వు ఫరో ఐగుప్తు దాసత్వం నుంచి విడుదల కలగజేయాలి, నువ్వు వెళ్ళాలి, ఫరోతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు నేను మాట్లాడలేనంటే అహరోను నీకు తోడుగా వస్తాడు, నువ్వు మాట్లాడన్నప్పుడు ఫరో దగ్గరికి పోయి నా ప్రజలను పోనీ అని అడిగితే నేను వెళ్ళనివ్వను అంటాడు. అహరోను మోషేలు వెళ్ళి అడిగినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ విధంగా మాట్లాడుతూ సూచక క్రియలు దేవుడు చేయమన్నాడు. మరి మోషే అహరోనులు కలిసి మరి సూచక క్రియలు అక్కడ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఫరో హృదయము కఠినమైపోతుంది. దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలో మరొక మాట అడుగుతా ఉన్నాడు. చూడండి, దేవుడు మోషేతో చెప్తున్నాడు, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు వారిని పోనీ అని ఒలనీయడలా, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను. దేవుని బిడ్డలారా, దేవుని సేవించడానికి మా దేవుని మేము సేవించాలయ్యా, మమ్మల్ని అందరినీ పంపు అని అడుగుతున్నాడు మోషే. అప్పటికి కూడా ఫరో యొక్క హృదయము కఠినమైపోయింది. దేవుని బిడ్డలారా, మరి కప్పలన్నీ వచ్చేసినాయి, తర్వాత పేలు వచ్చేసినాయి దేశం అంతటా కూడా. ఆ తర్వాత ఒక వాక్య భాగం చదువుకుందాం. 27వ వచనము, 8వ అధ్యాయం నిర్గమకాండం 27వ వచనంలో. అంతకు మునుపు 26వ వచనం చూద్దాం. 25, 26 వచనాలు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, ఫరో ఏమంటున్నాడు, ఆ పేల బాధ తట్టుకోలేక, దేవుని బిడ్డలారా మీరు వెళ్ళండి, మీరు ఇక్కడనే బలి అర్పించండి అయ్యా, ఎక్కడికో పోయి దేవుని సేవిస్తారంటున్నారు, ఇక్కడే ఈ దేశంలో మీరు
బలి అర్పించండి అని అంటూ ఉన్నాడు. అప్పుడు మోషే ఏమంటున్నాడు చూడండి దేవుని బిడ్డారా, అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వాళ్ళు మమ్మును రాళ్లతో కొట్టి చంపుదురు కదా, మేము అరణ్యములోనికి వెళ్ళాలి అంటున్నాడు మోషే. దేవుని బిడ్డలారా, ఫరో అన్నట్లుగా చాలామంది ఫరో మరి సాతానుకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఎక్కడికో పోయి దేవుని సేవిస్తాము, దేవునికి బలి అర్పిస్తాము, దేవుని ఆరాధిస్తాము అని ఎందుకంటున్నారు? ఇక్కడే ఆరాధించండి, ఇక్కడే అర్పించండి. చాలామంది మరి చాలా గ్రామాల్లో చాలా చోట్ల అంటున్నారు. చాలామంది ప్రజలు మరి ఫరోకు సాదృశ్యంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి స్థలము, దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వెళ్ళి దేవుని మనం ఆరాధించాలి, దేవునికి అర్పించాలి. తర్వాత ఇంకొక మాట, ఆ మాట అన్నప్పుడు మోషే అంటున్నాడు, మమ్మల్ని రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారయ్యా, ఐగుప్తులకు హేయం మేము అర్పించే బలి, కాబట్టి మేము అరణ్యంలోనికి పోయి అక్కడ చూడండి ఏమంటున్నాడు, 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనేను. మోషే అరణ్యంలోకి పోవాలయ్యా ఫరో, మేము 3 దినములు ప్రయాణం చేయాలి, దేవుడు మాకు సెలవిచ్చినట్లు ఆయనకు మేము బలి అర్పించాలి అంటున్నాడు. దేవుని మాటకు లోబడాలి, అరణ్యంలోనికి వెళ్ళాలి, ఆయన చెప్పినట్లు మేము అక్కడ బలి అర్పించాలి, కాబట్టి మమ్మల్ని పోనీ అయ్యా అన్నాడు. అప్పుడు చూడండి ఫరో ఏమంటున్నాడు, మీరు అరణ్యంలో మీ దేవుడనే యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనించదను, కానీ దూరం పోవద్దు. దేవుని బిడ్డలారా, దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనడి అంటున్నాడు ఫరో. దూరం పోవద్దండి. చాలామంది దేవుని సన్నిధి సర్వసత్య సంఘము దూరంగా ఉంది, అక్కడికి వెళ్ళి మేము దేవుణ్ణి ఆరాధించాలంటే ఇక్కడ దేవుడు లేడా? ఇక్కడ దేవుడు లేడా? దేవుణ్ణి ఆరాధించే స్థలం ఉంది, మందిరాలు ఉన్నాయి, ఎక్కడైనా దేవుడే కదా, ఎక్కడైనా దేవుడే, ఇక్కడే ఆరాధించవచ్చు, అంత దూరం పోవాలా అని చాలామంది అంటుంటారు. దేవుని బిడ్డలారా, ఫరో అన్నట్టుగా. కానీ మోషే అంటున్నాడు, మా దేవుడు సెలవిచ్చినట్లుగా మేము 3 దినములు అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి అరణ్యంలో మా దేవునికి మేము బలి అర్పించాలి అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చిన చోట మనం బలి అర్పించాలి. దేవుడు సెలవిచ్చిన చోట, దేవుడు మనల్ని దర్శించిన చోట ఆయనను మనం ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, మరి అక్కడ మరి ఇంకా ముందు వాక్య భాగాల్లో చూసినట్లయితే అక్కడ కూడా మరి ఫరో యొక్క హృదయము కఠినమైపోతూ ఉంది. తర్వాత 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, చాలా సూచక క్రియలు అక్కడ చేయబడతాయి. అయినప్పటికీ కూడా ఫరో యొక్క హృదయము కఠినమైపోతూ ఉంది. 10వ అధ్యాయము 1వ వచనం నుంచి బాగా గమనించినట్లయితే 3వ వచనం నుంచి, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగ చెప్పిరి, హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లక ఎందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీ అని ఎల్లని ఎడలా, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకుండా ఉంటావు నువ్వు? నా జనాలను పోని, నన్ను సేవించడానికి, లేకపోతే మిడతలన్నీ కూడా వచ్చి పంటలు నాశనం చేస్తాయి చూడు దేశంలోనికి వచ్చి అని బెదిరిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మరి ఆ మాటకు ఫరో సేవకులు అంటున్నారు 7వ వచనంలో, అప్పుడు ఫరో సేవకులు అతను చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకనూ తెలియదా అని అన్నారు ఫరోతో. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అంతా నాశనం అయిపోయిందయ్యా, ఇన్ని సూచక క్రియలు ఎన్ని జరుగుతున్నాయి, ఇంత నాశనం అయిపోతుంది, ఎన్నాళ్ళ వరకు ఈ మోషే మనకు ఉరిగా ఉంటాడు, పంపించేసే వాళ్ళ దేవుని సేవించడానికి అన్నప్పుడు ఫరో చూడండి ఇక్కడ 8వ వచనం, మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను.
అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవాను సేవించడానికి, యెహోవాకు బలి అర్పించడానికి ఏమంటున్నాడు మోషే? మా కుమారులు, మా కుమార్తెలు, తర్వాత మా పశువులు, మా మందలు, పిన్నలు, పెద్దలు అందరితో కూడా మేము వెళ్ళాలయ్యా, మమ్మల్ని పంపించు అన్నాడు మోషే. దేవుని బిడ్డలారా, మోషేలో ఎంత ఆశ ఉంది చూడండి. కుమారులు వెళ్ళాలి, కుమార్తెలు వెళ్ళాలి, పశువులు వెళ్ళాలి, అందరూ మేము యెహోవాను సేవించడానికి వెళ్ళాలి అంటున్నాడు. అప్పుడు అందుకతడు, యెహోవా మీకు తోడయుండునా? నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. ఇక్కడ చూడండి, ఫరో అంటున్నాడు, మీకు తోడై ఉంటాడా దేవుడు? తర్వాత ఇక్కడ చూడండి, మీ పిల్లల్ని నేను పోనిస్తానా? మీరు పురుషులు మాత్రము దేవుని సేవించడానికి వెళ్ళండి అంటున్నాడు ఫరో. చాలామంది ఈ నియమాన్ని కూడా పాటిస్తారు. ఫరో లాంటి వాళ్ళు పురుషులు మాత్రమే పోయి దేవుని ఆరాధించాలి, పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా స్త్రీలు దేవుని ఆరాధించడానికి లేదు, పిల్లలు లేదు. చూడండి, పురుషులు మాత్రము. అప్పుడు చూడండి, పురుషులైన మీరు మాత్రమే యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడ్రి. ఇంకా వాళ్ళని పంపేసినారు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి మిడతలు ఇంకా అయినప్పటికీ కూడా ఫరో యొక్క హృదయము ఆ మాటకు మోషే ఒప్పుకొనలేదు. దేవుని బిడ్డలారా, మేము వెళ్తే అందరం వెళ్ళాలి యెహోవాను సేవించడానికి. ఒప్పుకోకపోగా ఆ తర్వాత మిడతలన్నీ కూడా వచ్చి ఐగుప్తు దేశం అంతటినీ, వారి యొక్క పాడి పంటలన్నిటినీ కూడా నాశనం చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మళ్ళీ అడుక్కుంటున్నాడు ఫరో. సరే సరే సరే, ఆ మిడతలను రానికుండా చెయ్యి మోషే అని చెప్తాడు. ఆ తర్వాత కూడా ఆ మిడతలన్నీ పోయిన తర్వాత కూడా మోషే దేవుణ్ణి వేడుకున్న తర్వాత మిడతలన్నీ వెళ్ళిపోతాయి, చనిపోతాయి. మళ్ళీ ఫరో యొక్క హృదయం కఠినమైపోతుంది, నేను పంపను అంటాడు. మళ్ళీ దేవుడు చెప్తా ఉన్నాడు మోషేతో 21వ వచనంలో, ఆకాశం వైపు నుంచి చేయి చాపు, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోషే ఆకాశం వైపు చేయి చాపగానే ఐగుప్తు దేశం అంతా కూడా చీకటి కమ్ముకుంది. దేవుని బిడ్డలారా, ఈ సూచన కూడా దేవుడు చూపించాడు. అప్పుడు ఫరో మోషేని పిలిపించాడు. చూడండి 24వ వచనంలో, ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. ఫరో ఒక మెట్టు కిందికి దిగాడు. దేవుని బిడ్డలారా, మీ మందలు మీ పశువులు ఇక్కడ ఉండాలి, ఏమంటున్నాడు? మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళండి అన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు మోషే అంటున్నాడు, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బల్ల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వలేను, మా పశువులను మాతో కూడా రావలేను, ఒక్క డెక్కైనను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనేను, ఒక డెక్కైనను విడవబడదు. ఫరో, మేమంతా కూడా వెళ్ళాలి. అట్లని దేవుని సన్నిధికి సేవించడానికి పశువులు వెంట పెట్టుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మోషేలో ఉన్నటువంటి పట్టుదల. మేమంతా కూడా ఈ బానిసత్వం నుంచి విడుదల పొందుకోవాలి, మేమంతా కూడా దేవుని సేవించాలి, ఒక్కరు కూడా మరి ఈ దేశంలో ఉండకూడదు, ఈ జాతిలో ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు అసలు. మేమంతా వెళ్ళాలి, దేవుని సేవించాలి, విడుదల పొందుకోవాలి ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి. ఆ పట్టుదల చూడండి ఎంతమందిలో ఉంది. దేవుని బిడ్డలారా, ఆ పట్టుదల. మన మోషే అయితే 6 లక్షలకు పైగా జనాంగం, వాళ్ళంతా నడిపిస్తూ ఉన్నాడు మోషే. వాళ్ళందరికీ విడుదల కావాలని, వాళ్ళందరూ దేవుని సేవించాలని. ఒక్క డెక్క కూడా విడవబడదు, ఇక్కడ ఉండదు, ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు, అందరూ మేము వెళ్ళి దేవుని సేవించాలి. ఎంత పట్టుదల! ఒక జాతి గురించి పట్టుదల కలిగి ఉన్నాడు మోషే.
6 లక్షల జనాంగం 6 లక్షలకు పైగా జనాంగం కొరకు ఎంత పట్టుదల, తన జాతిని అంతా కూడా విమోచించాలనేటువంటి పట్టుదల దేవుని బిడ్డలారా. మన జాతి పట్ల మనకుందా ఈ పట్టుదల? నేనొక్కనే దేవుని సేవిస్తున్నానే, దేవుని సన్నిధిలో నేను ఒక్కనే కనపడుతున్నానే, నా జాతి పరిస్థితి ఏంటి? నా జాతి అంత రక్షణ పొందాలి, నా జాతి అంత పాపపు దాసత్వం నుంచి విడుదల పొందుకోవాలి అని ఆశ ప్రతి బిడ్డ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, జాతినంతా వదిలిపెట్టండి, నీ కుటుంబం పట్ల ఎంత ఆశ ఉంది. ఎన్నాళ్ళైంది రక్షణ పొంది? నువ్వెన్నాళ్ళైంది దేవుని సన్నిధికి ఒక్కరివే వస్తున్నావు, ఒక్కనివే వెళ్తున్నావు, ఒక్కదానివే వస్తున్నావు, ఒక్కదానివే వెళ్తున్నావు? నీ అన్నదమ్ముల మాట ఏంటి? నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నీ అక్క చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి? నీ బంధుప్రియులు, రక్త సంబంధికులు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ దేవుని సన్నిధిలో కనపడుతున్నారా? దేవుని సేవించడానికి వస్తున్నారా? ఎందుకు ఈ పట్టుదల రావడం లేదు దేవుని బిడ్డలారా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పట్టుదల కలిగి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఫరో చేతి నుండి, ఐగుప్తు దాసత్వం నుంచి అన్ని లక్షల జనాంగాన్ని విడుదల చేసినటువంటి దేవుడు నీ కుటుంబానికి కూడా విడుదలనిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మోషేలో ఇంకొక గుణం ఉందండి. ఏ గుణం అది? సహనం. ఎన్నోసార్లు మరి ఫరో దగ్గరికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఫరో హృదయం కఠినమవుతుంది. అయినప్పటికీ కూడా మోషే దీర్ఘశాంతము కలిగి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. మళ్ళీ దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు, మళ్ళీ నేను హృదయాన్ని కఠినపరుస్తాను, నువ్వు వెళ్ళాలా అడగాలి. మనం ఒక్కసారికి 2 సార్లకే ఎన్నోసార్లు చెప్పినాను. మా అమ్మకి ఎన్నోసార్లు చెప్పిన, మా నాన్నకి ఎన్నోసార్లు చెప్పిన, వాళ్ళు వినడం లేదు నా మాట. నా పిల్లలు నా మాట వినడం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదు అని విసిగిపోతుంటారు. చెప్పడం ఇంకా పని చేసేస్తారు. దేవుని బిడ్డలారా, మోషేలో ఉన్నటువంటి పట్టుదల ఇది నా ప్రతి బిడ్డ కలిగి ఉంటే నీ కుటుంబము, నీ జాతి అంతా కూడా పాపము నుంచి విడుదల పొందుకొని దేవుని సన్నిధిలో కనపడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృప ప్రతి బిడ్డకు దయచేయాలని ఈ దినం దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఒక్కదానివి ప్రభు సన్నిధిలో కనపడకూడదు, యెహోవాని సేవించకూడదు. ఒక్కనివి కాదు, నీ కుటుంబంతో కలిసి నువ్వు వచ్చి దేవుని ఆరాధించాలి. ఒక్క డెక్క కూడా విడవబడకూడదు. ప్రభువా సహాయం చేయని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే ఖచ్చితంగా నీ కుటుంబం కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఫరో సాతానుకు సాదృశ్యం. ఫరో దాసత్వం కింద, సాతాను యొక్క దాసత్వం కింద అనేకులు మగ్గిపోతున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ కూడా మరి విడుదల చేయాలంటే మోషే లాంటి పట్టుదల, మోషే లాంటి దేవుని మాటకు లోబడేటువంటి మనస్తత్వం, మోషే లాంటి సహనము నీలో ఉండాలని దేవుడి దినాన కోరుతున్నాడు. అట్టి కృప మరి ప్రతి బిడ్డకు దేవుడు దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, ఆశ, మోషేలో ఆశ కూడా ఉంది. అందరూ కూడా మేము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, ఆశ ఉందా? ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు ఆశపడు, నా కుటుంబం అంతా కూడా ప్రభువును సేవించడానికి వెళ్ళాలి. ఆశపడి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటే తప్పకుండా నీ కుటుంబం అంతా వచ్చి దేవుని ఆరాధిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ వ్యాపారం చేసుకుంటూ మరి వెళ్తూ ఉంది. ఊదారంగు పొడిని అమ్ముతూ వెళ్తూ ఉంది. ఒక చోట ప్రార్థన కూడిక జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్ళి కూర్చుంది. మరి దైవ సేవకులు వాక్యం బోధిస్తూ ఉండగా వాక్యం వినింది. ఆమె హృదయము ప్రభువు తెరిచాడు. తెరిచిన తర్వాత జరిగినది ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆమె హృదయం తెరవబడిన వెంటనే ఆమె ఇంటి వారందరూ కూడా రక్షింపబడి బాప్తిసం పొందారు అని అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఒక వ్యాపారస్తురాలు, ఒక పొడి అమ్ముకునేటువంటి స్త్రీ, ఆమె హృదయం తెరవబడిన తర్వాత ఆమె ఇంటి వారందరికీ మరి సాక్ష్యం పంచుకునింది. ఆమె ఇంటి వారందరూ వచ్చి రక్షింపబడ్డారు.
బాప్తిసం పొందారు. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు చూడండి దేవుని బిడ్డారా. అటు సాక్ష్యం ఉందా? ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు రక్షణ పొంది? నీ ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇంకా రక్షణ పొందడంలే, నీ చుట్టుపక్కల ఉన్న నీ బంధుప్రియులు రక్షణ పొందడంలే. సాక్ష్యం కలిగి ఉంటే నీ ఇంటి వాళ్ళందరూ వచ్చి దేవునికి లోబడి రక్షింపబడతారు దేవుని బిడ్డలారా. తర్వాత ఒక మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనము. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. దేవుని బిడ్డలారా, స్టెఫను ఇంటివారు, స్టెఫను మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఒక్కడు కాదు, స్టెఫను ఇంటి వారందరూ అఖయాలో ప్రథమ ఫలము, వాళ్ళు మొట్టమొదటిగా రక్షింపబడిన వారు. వాళ్ళలో పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారు. కుటుంబమంతా, స్టెఫను యొక్క ఇంటి వాళ్ళంతా కూడా ప్రభువుకు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. దేవుని బిడ్డలారా, పరిచర్యకు నువ్వు వెళ్ళులే, నేను కూలికి వెళ్తా. పిల్లలు పోతున్నారు కదా పరిచర్యకు, మనం కూలి పనులకు పోదాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా చాలామంది అనుకుంటున్నారు. ఇంటి వారందరూ, నీ కుటుంబం అంతా ప్రభు యొక్క పరిచర్యలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంటి వారందరూ కూడా రక్షణ పొంది ప్రభు యొక్క పరిచర్యలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దినం మాట్లాడుతున్నాడు ప్రతి బిడ్డతో. కొంతమంది అయితే రక్షణ పొంది ఉంటారు కానీ ప్రభు యొక్క పరిచర్య చేయరు. కుటుంబంలో ఒక్కరు కూడా పరిచర్య చేయని వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇది నాన్న ప్రశ్నిస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే స్టెఫను ఇంటి వారిలాగా పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి, పరిశుద్ధమైనటువంటి సహవాసంలో పరిచర్య చేయడానికి, ఆయనక పని చేయడానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. అప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్య భాగాలన్నీ మనం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోషువకు కలిగి ఉన్నటువంటి ఆశ. చాలామంది మొట్టమొదట్లో చాలా గంభీరంగా చెప్తారు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. ఇంటికి బోర్డే, ఇంటికి వాక్యమే. దేవుని బిడ్డలారా, ఇంట్లో వాక్యమే, అందరి ఎదుట నేను నా ఇంటి వాళ్ళు దేవుని సేవకే మా జీవితాలు అని మొట్టమొదట తీర్మానం చేసుకుంటారు. ఆ తీర్మానంలో నిలబడలేకపోతుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. నీ తీర్మానంను స్థిరపరచుకో. నువ్వు మొట్టమొదట చేసిన తీర్మానంను స్థిరపరచుకో. నీవును నీ ఇంటి వారును దేవుని సేవలో, దేవుని సేవించడంలో ఉన్నారా ఇప్పుడు ప్రభు సన్నిధిలో? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ నువ్వు అక్కడక్కడ తిరుగుతున్నావేమో. దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కనపడాలి. భక్తుడైన దావీదు, దేవా నా కుటుంబం నిత్యము, ఒక్క ఆదివారం కాదు, 2 ఆదివారాలు కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. కొంతమంది కొనసాగిస్తారు. ఒక్క ఆదివారం మిస్ కాకుండా నేను ఈ సంవత్సరం అంతా ప్రభు దినాన ప్రభు మరి సన్నిధిలో ఉండి ఆరాధించినానని చెప్పుకున్న వాళ్ళే దినం ఆదివారాలు కుంట్లు. ప్రభు సన్నిధి లేదు, బల్ల కూడికలు లేవు. ఏమైంది తీర్మానం? దేవుని బిడ్డ, నిత్యము ఆయన సన్నిధిలో మన కుటుంబం అంతా కనపడాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మోషే అన్నట్లుగా ఒక డెక్కయనని విడవబడకూడదు. అందరూ మేము ప్రభు సన్నిధిలో ఉండాలి, ఆయనను సేవించాలి. సాతాన్ గాడు చాలా ట్రిక్స్ ప్లే చేస్తాడు. దేవుని బిడ్డలారా,
ఏం ట్రిక్స్ అంటే, ఇక్కడనే ఆరాధించవచ్చు కదా. కొంతమంది వాళ్ళ మాటలకు లోబడి ఊర్లో చర్చికి పోతారు. అక్కడ దగ్గరలో ఉంటాయి కదా ఏవైనా సంఘాలు, పోయి అక్కడ కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడు చెప్పినటువంటి స్థలములో బలి అర్పించాలి. దేవుడు చెప్పిన చోట, దేవుడు నీకు దర్శనం ఇచ్చిన చోట, నువ్వు పుట్టిన చోట వచ్చి నువ్వు ప్రభువును ఆరాధించాలి. అప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదం. అంత దూరం పోవద్దు. వాళ్ళ మాటలేని కొంతమంది బంద్ అయిపోయినారు. అంత దూరం పోయేదేమి? ఇది సాతాను మాట. ఫరో అంటున్నాడు, అంత దూరం ఎందుకు, పోవద్దు మీరు దూరం. అప్పుడు మోషే అన్నాడు, యెహోవా సెలవిచ్చినట్లుగా మేము అక్కడికి వెళ్ళి అర్పణ అర్పించాలి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ తీర్మానం చేసుకోవాలి ఈ దినం. అంతేకాకుండా ఒక్కరు కూడా, ప్రభువా నా కుటుంబంలో మోషే అన్నట్టుగా ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండకూడదు. కొంతమంది అయితే, ఏమయ్యా ఒక్కనే కనపడుతున్నావు దేవుని సన్నిధిలో, నీ కుటుంబం ఏమైంది, నీ బిడ్డలేది, కొడుకు ఏది అని అడిగినప్పుడు, పొలం అమ్మా, విత్తనం వేసేది ఉంది, ఈరోజు విత్తనం వేసేది ఉంది, నీళ్లు పెట్టేది ఉంది, నా కొడుకు అక్కడ పోయినాడు, నేను వచ్చి దేవుని ఆరాధిస్తాను. నా భార్య అక్కడికి వెళ్ళింది పొలానికి, నేను వచ్చి దేవుని ఆరాధిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడి దినాన ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీ యొక్క కుటుంబం అంతా కూడా దేవుని సేవించాలి. ఒక్కరు కూడా ఆయా పనుల నిమిత్తం మరి దూరంగా ఎక్కడ ఉండకూడదు. ప్రభు సన్నిధిలో కనపడాలి నీ కుటుంబం అంతా. మోషేకున్నటువంటి పట్టుదల కలిగి ఉండాలండి మనం. మోషేకున్నటువంటి ఆ తీర్మానము, ఆ సహనము, ఆ యొక్క రోషం ఉండాలి. ఒకడెక్కైనా విడవబడదు ఫరో, మేమంతా వెళ్ళాలా, మేమంతా వెళ్ళి మా దేవునికి దేవుడు చెప్పినట్టుగా మేము బలి అర్పించాలి. దేవుని బిడ్డలారా, ఈ తీర్మానము, ఈ పట్టుదల కలిగి ఉందా మీ దినాన? లూదియా యొక్క హృదయం తెరవబడింది. ఆమె ఇంటి వారందరికీ బాప్తిస్మము. లూదియా యొక్క సాక్ష్యమును బట్టి ఇంటి వారందరూ రక్షింపడ్డారు. స్టెఫనీ ఇంటి వారిలాగా ఉందాం. అందరూ కూడా పరిచర్యలో పాల్పంపులు పొందాం. అప్పుడే మన జీవితాలకు, మన కుటుంబానికి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు.